చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిల్లలకు శాపాలుగా మారుతున్న ఈ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపాలు. దయనీయంగా మమత పిల్లల పరిస్థితి ఉంది ప్రస్తుతం. హితేక్ష హత్య కేసులో మమత జైలుకెళ్ళింది. తల్లి కోసం పిల్లల ఎదురు చూపులు. రోజు కనిపించే అమ్మ కనిపించకపోవడంతో అమ్మా అమ్మా అంటూ కన్నీరు పెడుతున్నారు. పిల్లల పరిస్థితిపై అక్కడ ఉన్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు చేస్తున్న పాపాలు ప్రస్తుతం పిల్లలకు శాపాలుగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనలు ఎంతో మంది చిన్నారులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నాయి. అమ్మా నాన్న చేసిన తప్పులకు అభం శుభం తెలియని చిన్నారులు శిక్ష అనుభవిస్తున్నారు. అక్రమ సంబంధాలు, కుటుంబ కలహాలు లాంటి కారణాలు ఏవైనా సరే భర్తను చంపి భార్య జైలుకెళ్ళటం, ప్రియుడితో జంపు కావటం, భార్య వదిలేసి ప్రియురాలతో భర్త వెళ్ళిపోవటం, ఇలాంటి నీచమైనటువంటి సంఘటనలతో సమాజం పూర్తిగా చెడిపోతుంది. ఇలాంటి ఘటనలతో ముఖ్యంగా పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. ఇప్పుడు జగిత్యాల జిల్లాలోని కోర్టులలో తల్లి తర్వాత తల్లి స్థానంలో ఉన్న పిన్ని మమత చిన్న పాపను హితేక్షను చంపేసి జైలుకి వెళ్ళిపోయింది. ఆ పాపం ఇప్పుడు పిల్లలకు చుట్టుకుంటోంది. మమత పిల్లలది ఇప్పుడు అదే దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఆ పిల్లల బాగోగులు ఎవరు చూడాలి? అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. మమత జైలుకి పోయింది. ఇప్పుడు ఆ తల్లి స్థానం ఎవరు కావాలి? ఎవరు చూస్తారు? ఆ బాధ్యతలు ఎవరు చూడాలి? మమతకు ఇద్దరు కూడా ఆడపిల్లలే ఉన్నారు. వారిది చాలా చిన్న వయసు. ఎక్కడో దూరాన సౌదీలో నాన్న లక్ష్మణ్ ఉంటాడు. పుట్టిన నాటి నుంచి అమ్మే వారికి సర్వస్వం. లోకానికి మమత ఓ నిందితురాలు ఇప్పుడు. కానీ వారికి మాత్రం ఓ మాతృమూర్తి. ఆమె లేనిదే వారికి పూట గడవదు. అన్నం తినిపించాలన్నా, స్నానం చేయించాలన్నా, జో కొట్టి నిద్ర పుచ్చాలన్నా అమ్మే కావాలి కదా. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు అన్నీ అమ్మే. అమ్మ వెంటే ఉంటారు. అమ్మతోనే రోజంతా గడిచిపోతుంది. ప్రస్తుతం ఏం జరుగుతుందో కూడా అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. అమ్మ ఎందుకు కనిపించట్లేదు? అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? అమ్మను ఎందుకు పోలీసులు తీసుకెళ్ళిపోయారు? అసలు ఏం జరిగింది? ఇది కూడా తెలియనటువంటి అమాయకులు. అంత చిన్న వయసు, వాళ్ళకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. హితేక్ష హత్య కేసులో మమత జైలుకి వెళ్ళటంతో ఆ పిల్లలు అమ్మ ఎక్కడా అంటూ కన్నీటితో నిండిన కళ్ళతో బిత్తర చూపులు చూస్తున్నారు. నాన్న అమ్మ ఎక్కడా అంటే లక్ష్మణ్ చెప్పలేని పరిస్థితి ఉంది. వారి తండ్రి అసలు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఆ పిల్లలు ఏం పాపం చేయలేదు, వారికి ఏ ఘోరం కూడా తెలియదు. కానీ మమత కంటే ఎక్కువ శిక్షను వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణం చూడండి. మమత చేసినటువంటి ఆ పాపం పిల్లలకు చుట్టుకోవటం అంటే ఇదే కదా. ఎంత దారుణం. ఇప్పుడు నవీన కుమార్తెను, నవీన కూతురు హితేక్షను చాలా దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపేసింది. నవీన మీద పెంచుకున్నటువంటి ఆ కోపం, ఆ కక్ష, ఆ పగతో రగిలిపోయి ప్రేమను నటించి అక్క అక్క అంటూ ప్రేమను నటిస్తూ నటిస్తూ నవీన లేని సమయంలో పాప హితేక్షను పక్కింటి బాత్రూంలోకి తీసుకెళ్లి చాలా దారుణంగా అప్పటికే పెట్టుకున్నటువంటి కత్తి కట్టరతో కోసి కోసి చంపేసింది. తనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లల భవిష్యత్ ఏంటి? నేను దొరికిపోతాను, నేను జైలుకి వెళ్తాను, ఇదేమీ ఆలోచించాల. నేను జైలుకి వెళ్ళిపోతే నాకున్న ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటి? నా చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? ఇది ఎక్కడ ఆలోచించాలా? ఇప్పుడు విషయం ఏంటంటే ఈమె జైలుకి పోతే, ఈమె ఊచలు లెక్క పెడుతుంటే, జైల్లో చెప్పకూడదు ఏంటుంటే ఆ ఇద్దరు పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత ఇప్పుడు నవీన్ మీదే పడింది. అక్క నవీనే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లల బాగోగులు, వాళ్ళకి అన్నం తినిపించాలన్నా, నిద్ర పుచ్చాలన్నా, వాళ్ళ బాగోగులు చూడాలన్నా, వాళ్ళకి స్కూల్కి పంపించాలన్నా అంతా ఇప్పుడు చూసేది నవీనే కదా. నవీన కూతురునేమో మమత దారుణంగా చంపేసి జైలుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇద్దరు పాపలు మమత కూతురులను చూసుకునే బాధ్యత నవీనదే కదా. నవీనే చూసుకోవాలి కదా. కనీసం అంటే కనీసం జ్ఞానం లేకుండా ఇంత దుర్మార్గపు ఆలోచనలతో, సైకో ఆలోచనలతో చేస్తూ ఉంది. అక్కడ ఉన్న చాలామంది ఆ కాలనీలో, ఆదర్శ్ నగర్ కాలనీలో చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఈ ఇద్దరు చిన్న పిల్లలు అమ్మ అమ్మ అంటూ ఏడుస్తుంటే మమత ఎంత దారుణం చేసి వెళ్ళిపోయింది. పాపం చిన్నపిల్లలు. ఇప్పటి వరకు లక్ష్మణ్ వాళ్ళ తండ్రి దుబాయ్లోనే ఉంటాడు. ఈ ఘటన జరిగిన తర్వాత మొదట రాలేదు ఆయన. తర్వాత చాలా బాధతో కన్నీళ్లు దిగమిగుకుని తర్వాత వచ్చాడు మమత భర్త. అసలు ప్రతిరోజు కూడా మమత వెంటే ఉంటారు కదా ఈ చిన్నపిల్లలు, అమ్మ అనుకుంటూ. పూర్తిగా ఆ ప్రేమాభిమానాలన్నీ కూడా, ప్రేమానురాగాలన్నీ కూడా తల్లితోనే ఆ ఇద్దరు చిన్నపిల్లలు. ఇప్పుడు మమత పూర్తిగా దూరం అయిపోయింది, జైలుకి వెళ్ళిపోయింది. ఆ చిన్నపిల్లలు
ఏడుస్తూ ఉన్నారు. ఏం జరిగిందో కూడా తెలియట్లేదు వాళ్ళకి. అమ్మ అసలు ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా పాపం తెలియదు వాళ్ళకి. ఆ ఇద్దరి పాపలు ఎంత దయనీయ పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్నారంటే, మాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి, ఏది ఎటుపోయింది అంటూ వాళ్ళు ఏడుస్తుంటే చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు నవీనే ఆ ఇద్దరు పాపలను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. నవీన్ కూడా అలాగే ఆలోచిస్తే, నవీన్ కూడా మమత చేసినట్టే చేస్తే ఏంటి పరిస్థితి? నా కూతుర్ని చంపేసింది కదా, ఈ పిల్లల్ని నేను ఎందుకు చూడాలి, ఈ పిల్లలు నాకెందుకు, ఈ పిల్లలు నాకొద్దు, మమత కూతుళ్ళు నేనెందుకు చూస్తా అని పాపం ఆ నవీన్ అనుకుంటే ఈ ఇద్దరు పాపల పరిస్థితి ఏంటి? మమత ఇవేమీ ఆలోచించలా, కోపం పెంచుకుంది, కక్ష పెంచుకుంది, ఎప్పుడు గొడవలు పడుతుంది. మమత ఇప్పటికే 20 లక్షల రూపాయలు పోగొట్టేసిందంట. బెట్టింగ్లాడి ఇంకా ఏవేవో ఘనకార్యాలు చేసి డబ్బులు చాలా వరకు పోగొట్టింది. ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు వృధా ఖర్చు చేస్తుంటావు, ఎందుకు ఈ విధంగా ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడుతూ ఉంటావు, ఎప్పుడు చూస్తే ఫోన్ చేతిలో పట్టుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, డబ్బులు పోగొడతా ఉంటావు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన కోసం. నవీన భర్త, మమత భర్త ఇద్దరు కూడా, మామ కూడా దుబాయ్లో కష్టపడుతున్నారు, నెల నెల డబ్బులు పంపిస్తున్నారు. ఇక్కడ మమత ఎంజాయ్ చేస్తోంది, బెట్టింగ్లు ఆడుతోంది, ఆన్లైన్ గేమ్స్ ఆడుతోంది, డబ్బులు చాలా వరకు పోగొట్టింది. నా విషయాలు నీకెందుకు, నా జోలి నీకెందుకు, ఎందుకు దుబాయ్కి మాటిమాటికి ఫోన్ చేసి నా భర్తను ఇవన్నీ విషయాలు చెప్తా ఉంటావు, అతను నాకు ఫోన్ చేసి తిడతా ఉంటాడు, నీ పద్ధతి బాగాలేదు, ఇలాంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. 20 లక్షల రూపాయలు పోగొట్టేశావు, నువ్వు మంచి దారిలో నడవాలి, మన కుటుంబాలు బాగుండాలనే కదా అక్క నవీన చెప్తా ఉంది. ఇది మనసులో పెట్టుకుని, కోపం పెట్టుకుని నవీన ఏడవాలి, నవీన పూర్తిగా తన జీవితంలో ఏదో కోల్పోయిన బాధ కనిపించాలి, కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని మనసులో ఒక కోపాన్ని, ఒక పగను పెంచుకొని చాలా దారుణంగా హితీక్ష చిన్న పాపని ఎవరు చూడని నిర్మానుష ప్రదేశానికి పక్కింటి బాత్రూంలో తీసుకెళ్ళి కట్టర్తో, కత్తితో పొడిచి చంపేసింది. చాలా అంటే చాలా దారుణం. ఇదే కాదండి, ఇలాంటి కేసులు చాలా మనం చూస్తూ ఉన్నాం. భార్య అసలు పెళ్ళై 4 రోజులు అవుతుందో లేదో భర్తను సుపారీ గ్యాంగ్తో చంపించినటువంటి ఘటనలు మనం చూసాం. హనీమూన్ మర్డర్లు మనం చూసాం. మైనర్లు కూడా తల్లులను చంపేస్తున్నటువంటి ఘటనలు మనం చూసాం. ఈ సమాజం ఎడిపోతుందో ఏం అర్థం కావట్లా. అసలు పెళ్ళై పిల్లలున్న వాళ్ళు కూడా, 10-15 సంవత్సరాలు కాపురాలు చేసిన వాళ్ళు కూడా తమ భర్తల్ని చంపిస్తున్నారంటే ఈ సమాజం ఎంతగా చెడిపోయిందో, కొంతమంది వల్ల ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీడియాలో 1 సంవత్సర కాలంగా ఇలాంటి కల్చర్ ఎక్కువైపోయింది. చాలా అంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. నిన్న ఒక లేటెస్ట్ రిపోర్ట్ ఒకటి చూస్తే, నార్త్ ఇండియాలో విపరీతంగా భర్తల్ని చంపినటువంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. కొన్ని వందల కేసులు కనిపిస్తున్నాయి. భార్య భర్తను చంపినటువంటి కేసులు కొన్ని వందలు రికార్డ్స్ అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. చాలా అంటే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఈ పెద్దలు వీళ్ళు చేసినటువంటి ఈ దురాగతాలతో వాళ్ళు కళ్ళు నెత్తికెక్కి, మదమెక్కి, కామ కోరికలు ఎక్కువైపోయి ఇంత దారుణానికి తెగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పాపాలు చేస్తూ ఉన్నారు, జైలుకు పోతున్నారు, కానీ శిక్ష అనుభవించేదేంటి? కొన్ని రోజులు జైలుకు పోతారు, అక్కడ వాళ్ళ మానవ వాళ్ళు బతుకుతూ ఉంటారు, కానీ శిక్ష అనుభవిస్తుంది చిన్న పిల్లలు. పాపం అభం శుభం తెలియనటువంటి అమాయకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అమ్మ, నాన్న ఎక్కడికి వెళ్ళారు? రోజు మాతోనే ఉండేవాళ్ళు కదా, మాకు అన్నం తినిపించేవాళ్ళు కదా, మమ్మల్ని పడుకోబెట్టేవాళ్ళు కదా, మాకు కథలు చెప్పేవాళ్ళు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు అమ్మ అంటూ ఆ చిన్న పిల్లలు ఏడుస్తుంటే శిక్ష చిన్న పిల్లలకా? ఈ చిన్నపిల్లల శిక్ష అనుభవించాల్సింది. చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి ఏ పాపం తెలియనటువంటి పరిస్థితి, ఏ ఘోరం కూడా తెలియదు ఆ చిన్నపిల్లలకి. మమత కంటే ఎక్కువ శిక్షను అనుభవిస్తున్నారు చిన్నపిల్లలు. ఏడుస్తున్న వాళ్ళని దగ్గర తీసుకుని హితేక్ష తల్లిదండ్రులే ఓదార్చే తంతు అక్కడ కనిపిస్తూ ఉంది. అందరి గుండెలు కూడా పగిలిపోతున్నాయి ఆ సీన్ చూస్తుంటే. ఈ ఘటనలో కాదు, ఇటీవల ఇలాంటి దారుణాలు ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా అంటే చాలా జరుగుతున్నాయి. పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనైతిక సంబంధాలు, దురాలోచనలు నిండిన అమ్మా నాన్నలు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. తమ పిల్లల కోసం ఆలోచించాలి, తమ భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కోపతాపాలు, క్షణిక సుఖాల కోసం వెంపర్లాడితే ఈ లోకానికి మీరే పరిచయం చేసినటువంటి మీ కన్న పేగులు ఆగమైపోతున్నది గుర్తు రావట్లేదా? దయచేసి ప్రతి తల్లిదండ్రులకు చెప్తా ఉంది, పిల్లల భవిష్యత్ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరికీ ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కట్టిపెట్టండి. ఇప్పటికైనా పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.